ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణేశ పంచరత్న శ్లోకములలో ఆదిశంకరాచార్యుల వారు మహాగణపతిని ఉదయిస్తున్న సూర్యునిలా ప్రకాశించేవాడు అని, దేవతలకు శత్రువులైన రాక్షసులను నశింపచేసేటటువంటి వాడు అని, నమస్కరించిన వారి కష్టములను తొలగించేటటువంటి మహానుభావుడని, అట్టి మహాగణపతి దేవతలకు, నిధులకు, గజములకు, గణములకు అధిపతి అయి ఉన్నాడు అని, అటువంటి గణపతిని ఆశ్రయిస్తూ నమస్కరిస్తూ, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మేఘము వంటి కాంతి కలిగినటువంటి నీలమేఘశ్యాముడై, పీతాంబరధారి అయి, శ్రీవత్సమను పుట్టుమచ్చ వక్షస్థలమునందు కలవాడై, కౌస్తుభ మణితో ప్రకాశించేటటువంటి దేహము కలిగి, పుణ్యమును ఆకాంక్షించే వారికి పరమపుణ్యుడై, పద్మనయనుడై, సకల లోకములకి ప్రభువైన విష్ణుమూర్తికి నమస్కరిస్తూ, శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమునందలి వైశాఖ మహాత్మ్యములో 10వ నారద మహర్షికి అంబరీషునికి తెలియచేసిన దక్ష యజ్ఞ నాశనము, కామదహనమును గూర్చి నారదుడు అంబరీషునికి తెలియచేశాడు. అదే విధముగా శృతదేవ మునీశ్వరుడు మిథిలాధిపతి అగు శృతకీర్తికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన హేమాంగ మహారాజు వైశాఖ మాసములో ఆచరించవలసినటువంటి జలదానమును, సత్పురుషులను పూజించుటయు, పరమాత్మకి అయిష్టమైన, సాధువులకు అయిష్టమైనటువంటి పనులని ఆచరించుట ద్వారా కలిగేటటువంటి అనర్థములను, వాటి వలన కలిగేటటువంటి దుఃఖములు గూర్చి వివరిస్తూ ఉన్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞమునకు ఆహ్వానించుటకు అల్లుడుగారైన పరమేశ్వరుడు దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పరమేశ్వరుడు సింహాసనము నుండి లేచి తనను గౌరవించలేదు అనేటటువంటి కోపముతో కుమార్తెయగు సతీదేవిని, పరమేశ్వరుని యజ్ఞమునకు ఆహ్వానించకే వెళ్ళిపోయెను. పార్వతీదేవి తండ్రి యజ్ఞమునకు ఆహ్వానించకపోయినప్పటికీ యజ్ఞ మహోత్సవమును తిలకించి యజ్ఞమునకు వచ్చిన బంధువులను చూడాలి అనే కోరిక కలిగి, పరమేశ్వరుడు వద్దు అని వారించిన సతీదేవి యజ్ఞమునకు వచ్చినది. దక్షుడు హోమ ప్రదేశములో పార్వతీదేవిని చూచినప్పటికీ గౌరవించక, యజ్ఞమునందు పరమేశ్వరుడికి సమర్పించవలసిన రుద్ర ఆహుతులని విడిచిపెట్టడము చేత విచారము కల సతీదేవి దక్షుని దూషణ వాక్యములను వినినందుకు తన శరీరమును విడిచిపెట్టుటయే ప్రాయశ్చిత్తముగా భావన చేసి ఆ అగ్నిగుండములో దూకిను. ఇట్లు సతీదేవి మృతి నొందగా ప్రమథగణములు మిక్కిలి రోదనము చేసెను. శీఘ్రముగా పరమేశ్వరునికి వద్దకు వెళ్ళి దేవతలకు దేవుండైన ఆ ఈశ్వరునితో దక్షుని యజ్ఞ ప్రదేశమునందు జరిగిన వృత్తాంతమునంతా కూడా తెలియచేశారు. ప్రమథగణ వాక్యములను పరమేశ్వరుడు విని సంహారకాలమునందు యముని వలె భయంకరాకారుడై శీఘ్రముగా లేచి తన శిరస్సును ఉన్న జటాజూటము నుండి ఒక జటని పెకిలించి నేల మీదకు కొట్టగా, అందుండి తేజస్సు కలిగిన కాంతివంతమైన వీరభద్రుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు చేత ఆజ్ఞాపింపబడినటువంటి వీరభద్రుడు ప్రమథగణముల సహితముగా దక్షుడు యజ్ఞము చేసేటటువంటి ప్రదేశమునకు వెళ్ళారు. భయంకరాకారుడును, 1000 బాహులు కలిగినటువంటి వాడును, మహాబలశాలి అయిన వీరభద్రుడు ప్రమథగణముల యొక్క పరివారముతో దక్షుని యొక్క యజ్ఞమును, ఆ యజ్ఞశాలలో ఉన్నటువంటి వారిని భంగపరిచారు. దక్షుని శిరస్సు మంత్రరక్షితమగుట చేత వీరభద్రుడు అతని శిరస్సుని త్రుంచలేడు అని తలంచినటువంటి పరమేశ్వరుడు తానే స్వయముగా వచ్చి ఆ దుర్మార్గుని యొక్క శిరస్సుని పరమేశ్వరుడు త్రుంచివేశాడు. యజ్ఞ ప్రదేశములో చంపబడగా మిగిలిన వారు కొందరు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి రక్షింపుమని వేడుకొన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు
ఆ దేవతల కూడి శివుని లోకమగు కైలాసమునకు వెళ్ళి అనేకములైనటువంటి ప్రియవాక్యములు ఆ పరమేశ్వరునికి తెలియచేసి స్తుతి చేసి శాంతపరచి పరమేశ్వరుని సహితముగా దక్షుని యజ్ఞ ప్రదేశమునకు వెళ్ళి అక్కడ మృతి చెందిన వారందరినీ ఆ పరమేశ్వరుడు బ్రతికింపచేసినాడు. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు దక్ష ప్రజాపతికి మేక యొక్క శిరస్సును తీసుకొని వచ్చి అమర్చి దక్ష ప్రజాపతిని బ్రతికించినాడు పరమేశ్వరుడు. మేక యొక్క గడ్డమును తీసుకొని వచ్చి భృగు మహర్షికి అమర్చారు. పూష్ణుడు అనే సూర్యునికి దంతములు ఇవ్వకుండా పిండిని మాత్రమే తిని బ్రతికేటటువంటి అవకాశంగా చేశారు. ఎవరెవరికి ఏ ఏ అవయవములు పోయినాయో ఆయా అవయవములన్నీ పరమేశ్వరుడు తిరిగి వారికి అనుగ్రహించాడు. అటు తదుపరి బ్రహ్మదేవుని చేతను పరమేశ్వరుని చేతను వారందరూ మేలు పొంది పూర్వమందు యజ్ఞయాగాది క్రతువులు ఏ విధంగా సశాస్త్రీయముగా చేశారో అదే రీతిగా తిరిగి యజ్ఞమును చేయ ప్రారంభించినారు. అనంతరము పరమేశ్వరుడు భార్యా వియోగముచే గృహమును వదిలి బ్రహ్మచర్యమును అవలంబించి గంగానది సమీపమునందు ఉన్న పున్నాగ వృక్షము కింద ధ్యాన నిమగ్నుడై పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. సతీదేవి దేహత్యాగము చేసిన పిమ్మట హిమవంతుడు మేనకా దంపతులకు జనించి పార్వతీ అనే పేరుతో ఆ గృహమునందు పెరుగుచూ ఉన్నది. ఇంతలో తారకుడు అనే గొప్ప రాక్షసుడు తీక్ష్ణమైన తపస్సును చేసి సృష్టికర్త అయిన బ్రహ్మను మెప్పించి దేవతలు, అసురులు, నరులు, సర్పములు, ఆయుధములు, అస్త్రములు మరి ఏ ఇతరమైనటువంటి గొప్ప బలము కలవారు అతనిని చంపకుండునట్లుగా వరము కోరగా పరమేశ్వరుని కుమారుని వలన తప్ప మరి ఎవరూ నిన్ను జయింపలేరు, పరమేశ్వరుడు కుమారుడు తప్ప మరి ఎవరి వలనను నీవు చంపపడవు అనే విధంగా బ్రహ్మ ఆ తారకాసురుడికి వరమును ఒసంగాడు. ఈ ప్రకారముగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరమును తారకాసురుడు ఆలోచన చేస్తూ పరమేశ్వరుడు కుమారుడా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడికి సతీదేవితో ఇంతకుముందు సంతానము లేదు కదా. పరమేశ్వరుని భార్య అయిన సతీదేవి దక్షయజ్ఞములో దేహత్యాగము చేసినది కదా. ఇప్పుడు భార్య లేనటువంటి పరమేశ్వరునికి సంతానము కలుగదు కదా అనే ఆలోచన చేస్తూ బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని తీసుకొని 3 లోకములలో ఉన్నటువంటి దేవతలని బాధింప మొదలుపెట్టినాడు. దేవతలను తనకు సేవకులుగాను, వారి భార్యలను తన గృహమునందు పనులు చేసేటటువంటి సేవకులుగాను, దాసీలుగాను ఏర్పరిచి బాధించుచుండగా దేవతలు వాని బాధలకు ఓర్వలేక సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునితో విన్నవించుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతల యొక్క విన్నపములను విని దేవతలతో ఇలా పలుకుచూ ఉన్నారు. ఓ దేవతలారా, నేను దుర్మార్గుడగు తారకాసునికి వరమిచ్చినప్పుడు పరమేశ్వరుని కుమారుని వలన తప్ప మరి ఎవరూ నిన్ను చంపలేరు అని వరమిచ్చాను. పరమేశ్వరుని భార్యయగు సతీదేవి దక్షుని యజ్ఞకాలమునందు మృతి నిందినదై హిమవత్ పర్వతమునందలి హిమవంతుడు మేనకల యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అను నామకరణముతో పెరుగుచూ ఉన్నది. ఇప్పుడు పరమేశ్వరుడు ఆ హిమవత్ పర్వత శిఖరములందనే విశేషమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. లోకములకు అధిపతియగు ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీదేవితో వివాహము కలుగునట్లుగా దేవతలైన మీరందరూ కూడా ప్రేరేపణ చేయండి. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానము ద్వారా ఆ తారకాసురుడు వధింపబడి మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రకారముగా బ్రహ్మదేవుడు చెప్పి తన లోకమునకు వెళ్ళినాడు. అనంతరము దేవతలందరూ కూడా కూడి దేవేంద్రుని సభలో నారద మహర్షిని మన్మధుణ్ణి ఆహ్వానం చేశారు. అటు పిమ్మట వారిద్దరూ కూడా ఆ సభకు రాగా నారద మహర్షితో ఇలా పలుకుచూ ఉన్నారు. ఓ నారద మహర్షి, నీవు హిమవత్ పర్వతమునకు వెళ్ళి హిమవంతునితో సతీదేవి యొక్క వృత్తాంతమును తెలియచేసి ఆ సతీదేవియే ఆయన యొక్క కుమార్తె అయిన పార్వతీదేవి అని తెలియచేయి. ఈ జన్మలో కూడా పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేయుము అని హిమవంతునకు ఉపదేశము చేయమని నారద మహర్షిని సమస్త దేవతలందరూ కూడా కోరారు. అనంతరము దేవేంద్రుడు మన్మధుని పిలిచి, దేవతల హితవు కొరకు నీవు వసంతునితో కూడి రుద్రుడు తపస్సు చేసేటటువంటి వనమునకు వెళ్ళి మనోహరమైన వసంత ఋతువు ధర్మములను అచ్చట ప్రకాశింపచేసి పార్వతీదేవి పరమేశ్వరుడు సమీపములో ఉన్నటువంటి సమయంలో పరమేశ్వరుడు యందు
పుష్పబాణములను ప్రయోగము చేసి పార్వతీయందు మోహము కనుగొన్నట్లుగా చేసితివేని వారిద్దరూ కలియుట వలన మన కార్యసిద్ధి కాగలదు. అదే సమయమున ధ్యాన నిమగ్నుడై తపస్సు చేస్తూ ఉన్న పరమేశ్వరుని వద్దకు పార్వతీదేవి శుశ్రూష చేయడానికి విచ్చేసినది. దేవేంద్రుడు ఆజ్ఞాపించినటువంటి విధంగా మన్మధుడు ఇదే తగిన సమయమని నిశ్చయించుకున్నవాడై తనతో వచ్చిన వసంతుడిని ప్రేరేపణ చేసినాడు. మలయ మారుతము చేత వీయబడుతూ మనోహరముగా ఉండి ఆ వనమునంతా తన సామర్థ్యము వలన అది వసంత ఋతువు కాకపోయినప్పటికీ వసంత ఋతు ధర్మములని వసంతుడు వ్యాప్తి చెందించాడు. పరమేశ్వరునకు పార్వతీయందు మోహము కలిగింపజేయుటకు ఇదే తగిన సమయమని నిశ్చయించుకున్నవాడై మన్మధుడు ఒక చెట్టును చాటుగా చేసుకొని మృదువైన ధనుర్బాణములను తీసుకొని పరమేశ్వరుడి మీద ప్రయోగము చేశాడు. ఆ బాణములకి పరమేశ్వరుడు చెలించిన మనస్సు కలవాడై, ఏమీ నా మనస్సు ఇప్పుడు చెలించుచూ ఉన్నదే, అట్టి మనస్సు ఎవరి వలన చెలింపచెయ్యబడినది అని ఆలోచన చేసి విచారణ చేసి నలుదిక్కులా కలయచూచి ఎడమ భాగమునందున్న మన్మధుణ్ణి గమనించినాడు. అప్పుడు పరమేశ్వరుడు జరిగిన విషయమును గమనించి కోపోద్రిక్తుడై పార్వతీదేవిని తన సమీపము నుండి త్రోసి తన మూడవ నేత్రము తెరవగా ఆ నేత్రము నుండి భయంకరమైన తీక్ష్ణమైన అగ్ని బయలుదేరగా దానివలన అక్కడే ధనుర్బాణములతో కూడి ఉన్న మన్మధుడు భస్మమైనాడు. మన్మధుడితో వచ్చిన వసంతుడు, రతీదేవి, దేవతలు అందరూ కూడా భయపడి పారిపోయినారు. పార్వతీదేవి కండ్లు మూసుకొని అక్కడ నుండి దూరముగా వెళ్ళిపోయినది. పరమేశ్వరుడు స్త్రీల ఎదుట ఉండకూడదని ఆలోచన చేసి అక్కడ నుండి అంతర్ధానమైనాడు. మన్మధుడు చేసిన ఈ కార్యక్రమము దేవతలకు ఇష్టమైనప్పటికీ మన్మధునకి మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. మన్మధుడు పరమేశ్వరునికి అయిష్టమైనటువంటి తపోభంగమును చేసి తదుపరి జన్మలయందు విశేషమైన దుఃఖమును పొంది బాధలను పడెను. పరమేశ్వరునికి ఇష్టము లేనటువంటి తపోభంగమును కలిగించి అనిష్టమైన అర్థమును కొని తెచ్చుకున్నాడు. అలాగే దేవతలకు అనిష్టమైన పనిని చేసినట్లయితే మన్మధునకు ఎంతటి ఆపద కలిగి ఉండునో ఎవరు చెప్పగలరు అంటూ శృతదేవ మహాముని శృతకీర్తికి తెలియచేస్తూ ఉన్నాడు. శృతకీర్తి మహారాజా, ఇక్ష్వాకు వంశస్థుడైన హేమాంగ మహారాజు సత్పురుషులను పూజించక, సజ్జనులను గౌరవించక, పరమాత్మకు అహితమైన, భగవంతునికి అయిష్టమైన కార్యక్రమములను చేసి అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుట చేత, సత్పురుషులను సేవించలేని కారణము చేత కర్మానుసారముగా చాతక జన్మ, గ్రద్ద జన్మ మరియు 7 జన్మలు శునకాది హీన జన్మలు కలిగి బాధలు పడెను. కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యమై ఉన్నది అని శృతదేవ మహాముని శృతకీర్తికి తెలియచేసి ఉన్నారు. పరమ పుణ్యమైన ఈ కథను రాత్రి కానీ పగలు కానీ ఎవరు విన్నను జన్మ మృత్యు చక్రము నుంచి తప్పించుకొని ముసలితనము మున్నగు బాధల నుండి విముక్తి అయి విష్ణువునకి అత్యంత ప్రీతిపాత్రులగుతారు అని శృతదేవుడు శృతకీర్తికి వివరిస్తూ ఉన్నాడు. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ మహాత్మ్యే దశమోధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.